హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. గోంగూర చుక్కకూర రెసిపీ ప్రాసెస్. ముందుగా గోంగూరని చుక్కకూరని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. 1-4 వాటర్లతో వాష్ చేయాలి. గ్రీన్ మిర్చి, టమాటో, ఆనియన్ చాప్ చేసి పెట్టుకున్నాను. ఒక బౌల్ స్టవ్ మీద పెట్టుకొని కొంచెం హీట్ అయినాక 5 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. గ్రీన్ మిర్చి 10 నుంచి 12 వరకు గ్రీన్ మిర్చి తీసుకొని కట్ చేసి వేసుకున్నాను. 2 ఆనియన్, ఒక కట్ట గోంగూర, ఒక కట్ట చుక్కకూరకి 10 నుంచి 12 వరకు గ్రీన్ మిర్చి, 2 ఆనియన్ని తీసుకున్నాను. ఒక నిమిషం వేగినిచ్చి జింజర్ గార్లిక్ పేస్ట్లో 2 రెడ్ చిల్లీ వేసి, లవంగాలు 2, చెక్క కొంచెం వేసి గ్రైండ్ చేసుకున్న మసాలా ఇది. మసాలా కొంచెం పచ్చి వాసన పోయినాక టమాటాలని వేసేసుకుందాం. 6 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. టమాటాలని వేసుకున్నాక 1/2 టీ స్పూన్ సాల్ట్, స్పూన్ ధనియా పౌడర్, పావు టీ స్పూన్ టర్మరిక్ వేసి కొంచెం పచ్చి వాసన పోయే వరకు మిక్స్ చేయాలి. కొత్తిమీర వేసి కొంచెం మిక్స్ చేసి 1 నిమిషం పాటు ఉడకనిచ్చాను. చుక్కకూరని వేసుకుంటున్నా. చుక్కకూర, గోంగూర, చుక్కకూర గోంగూర వేసినాక కొంచెం అదిమాలి మనకు ఉడికేలోపు క్వాంటిటీ తగ్గుతుంది. ముందుగా అట్ట అనిపించినా కూడా మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మూడు నిమిషాల తర్వాత గోంగూర చుక్కకూర పర్ఫెక్ట్గా ఉడికినది. కొంచెం మిక్స్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నాను. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి కొంచెం మిక్స్ చేసినాక గోంగూరని మెత్తగా వెనుపుకోవాలి.
గోంగూరని మెత్తగా వెనుపుకోవాలి. మెత్తగా వెనుపుకున్నాము. ఒక బౌల్లోకి తీసుకుందాం. వైట్ రైస్తో అయినా బగారా రైస్తో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఒకసారి చేయండి. గోంగూర చుక్కకూర రెడీ అయినది. వైట్ రైస్తో గోంగూర చుక్కకూర రెసిపీని కలిపి టేస్ట్ చేద్దాము. వైట్ రైస్ బగారా రైస్లోకి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. వైట్ రైస్తో పాటు గోంగూర చుక్కకూర రెసిపీ రెడీ.